నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలామందికి ఇష్టమైన వంటే చేస్తున్నా ఈరోజు. దోసకాయ ఎండు రొయ్యలు. ఇదిగోమ్మ రొయ్యలు చూడండి. మొన్న ఒక ఫ్యాన్ వేవర్ పంపించిందని చెప్పా కదా, ఇదిగో దోసకాయ ముక్కలు కూసానా, ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ. రొయ్యలు ఇగురు వండుకోండి, ఒట్టి రొయ్యలు పులుసు పెట్టుకోండి, ఎండు రొయ్యలు మాత్రమే సూపర్గా ఉంటుంది. నేను ఎండు రొయ్యలు కోడిగుడ్డు పులుసు పెట్టేసాను స్టార్టింగ్లో. ఈసారిగా జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలు, ఆ ఎండుమిరపకాయలు, ఆ రొయ్యలు, అంతే, ఇంకేమీ వేయలే. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఇలా నేను రొయ్యలు తలకాయలు చేశాను, చిన్న రొయ్యలు చేశాను, ఎవరికి చెప్పక్కర్లే. బాగుంది, ఏం చేశారని అడుగుతారు. సూపర్. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, మొన్న ఇవి చేశాను కదా ఏఎంసీ కుక్వేర్, దాని గురించి కొన్ని ఉన్నాయి చూద్దాం. మంజుల జూపల్లి 2208 అమ్మా. మీ వంటలు పాటలు సూపర్, చాలా సంతోషంగా పెట్టింది. చాలా, మీరు ఎప్పుడు సంతోషముగా ఉండాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వి రాజ్యశ్రీ ఊటుకూరి, హాయ్ సిస్టర్, సూపర్గా చేశారు, పాత్రలు సూపర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు వరద 7590 అయ్యా, సూపర్ అమ్మా, థ్యాంక్ యూ అయ్యా. శైలు వడాలి 6011 అమ్మ, మీ శారీ చాలా బాగుందండి, థ్యాంక్ యూ అమ్మ. కుమారి రాజనాల 2287 అమ్మ, నమస్కారం అమ్మ, నమస్కారాలు పెట్టింది, ఇవి పెట్టింది. ప్రోడక్ట్ చాలా బాగుంది, కాస్ట్ ప్లీజ్ అమ్మ. అదే వీళ్ళతో వచ్చిన తిప్పలే అందరికీ. ఎవరైనా ఇలా ప్రమోషన్కి వచ్చారంటే రేటు నాకు చెప్పరు. మేము ఫోన్ నెంబర్ ఇస్తున్నాం కదా, మరి రోలింగ్ వెళ్తుంది కదా, వాళ్ళు ఫోన్ చేస్తే మేము చెప్తామంటారు. అదేంటో మరి నాకు అర్థం కాదు. కానీ ఒకవేళ ఇప్పుడు మేము చెప్తే అదే ఫిక్స్డ్ రేట్ అనుకుని మీరు కొనడానికి వెళ్ళరేమో, వాళ్ళని అడిగితే రేటు తగ్గించే విధానం ఉంటుందేమో, అదే అయి ఉంటుంది ఏదైనా. మొత్తానికి ఏదో చెప్తున్నారు, 26,000 27,000 చిన్నవి ఉంటాయి, 40,000 2 సెట్లు పెద్దవి ఉంటాయి ఏమో చెప్తున్నారు. కానీ ఫోన్ చేసి అవసరం అనుకుంటే మాత్రం ఫోన్ చేసి తెలుసుకోండి. ఒక ఫోనే కదా, వివరాలన్నీ వాళ్ళు చెప్తారు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నాగరత్నమ్మ ఏలేటి 8440 అమ్మ, నమస్తే అమ్మ. ఏఎంసీ కుక్వేరు విజయ్ అన్నయ్య చేశారు అమ్మ, ఒకసారి చూశానమ్మా. ఆయిల్ లేకుండా అన్నీ చెప్పారు. ఆయిల్ లేకుండా ఇప్పుడు నేను మొన్న బిర్యానీ చేశానుగా, ఆయిల్ వేయలా, నేను తిని చూపించానుగా, బాగానే ఉంది. కాకపోతే ఉండేది అలా 1 నిమిషంలో అయిపోద్ది. కావాలనుకుంటే పైన కొంచెం నెయ్యి వేసుకుని కూడా మీరు తిప్పుకోవచ్చు. బిర్యానీ అయిపోయిన తర్వాత అంత నెయ్యి వేసుకుని కూడా మీరు కలగలుపుకోవచ్చు. అక్కడ ఏంటంటే ఆ పాత్రల యొక్క ముఖ్యమైనటువంటిది ఆయిల్ లేకుండా వంటలు చేసేయచ్చు, 1-2 నిమిషాల్లో. దాని ప్రత్యేకత అది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సంతోష్ కుమార్, అమ్మ ఖరీదు ఎంతో చెప్పండి. ఒకసారి వీడియో చూస్తున్నప్పుడు కింద ఇదవుతుంది కదా నెంబరు, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చెప్తే వెంటనే మీ నెంబరు, మీ ఫోన్ కోసం వాళ్ళు కాసుకొని కూర్చుంటారు, వెంటనే చెప్తారు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. రుద్రరాజు పద్మ 5023 అమ్మ, 16 CMD కాస్ట్ ఎంత అండి? ఇదే చాలాసేపటి నుంచి ఇదే చెప్పుకొస్తున్నాను. మీరు ఒక్క ఫోన్ చేసి వాళ్ళని అడగండి అమ్మ. చిన్న వెజిటేబుల్స్ ఉడకబెట్టాను కదా, గుడ్లు కూడా అందులో వేసాను, బంగాళదుంపలు వేసాను, అన్నీ వేసాను, 2 minutes తీసేసాను. గుడ్లు కూడా మీ ఎదురుగుండానే ఒలిసాను, లోపల ఎల్లో కూడా మారలా, అన్నీ అలా చూపించాను కదా మీకు, మీరు అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ అమ్మ. రాజ్యలక్ష్మి జకంపూడి, అరటికాయ వడలు చేసిన రోజు ఈ వీడియో చేశారా అమ్మా? ఆ శారీలోనే ఉన్నారు, బాగా గమనించావు. ఆ రోజు చేయలే నేను. అరటికాయ వడలు గుడికంతా వెళ్ళొచ్చి చాలా డల్ అయిపోయి అప్పటికప్పుడు ఏదో చేశాను కూడా మీకు చెప్పా. నిమిషాంబిక గుడికి వెళ్ళొచ్చాను, 16 రౌండ్లు నడిచి వచ్చాను, అయినా కూడా ఒక వీడియో చెయ్యాలిలే అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చానని చేశాను. ఆ రోజు చేయలేదమ్మా. ఆ రోజు ఈ శారీ ఐరన్కేసి బయటే ఉంచేశా. అప్పుడు నాకు అరటికాయ వడలు చేసినప్పుడు ఈ చీర కట్టుకోవడానికి గుర్తులేదు మైండ్లో. సరేదే ఏ వంటల పాత్రలు చూపిస్తున్నాం కదా, అందులో 4 ఆడవాళ్ళు వస్తున్నారు కదా, అందుకని మామూలు దెంతుకులేని మన అట్లా ఇస్త్రీ చేసిన వాటిలో ఉన్నది గమ్ముని తీసి కట్టేశా. ఓకే అమ్మ, బాగా గమనించావు, థ్యాంక్ యూ.
రాజీ 45678 ప్రమోషన్ చేస్తున్నారు ఎందుకమ్మా? ప్రమోషన్ చేస్తున్నారు ఎందుకమ్మంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది, ప్రమోషన్ చేయమని వచ్చారు వాళ్ళు. ఎందుకు వచ్చారు? నాకు యూట్యూబ్లో ఉన్నాను, ఒక ఫేమ్ ఉంది, చెప్తే బాగుంటుంది. ఆల్రెడీ హరిత గారు చెప్పారు, విజయ్ గారు చెప్పారు, వాళ్ళ అమ్మగారికి కూడా బాగుంది, సబ్స్క్రైబర్లు చాక 125 దాకా వచ్చేసినాయి. ఒకసారి అమ్మతో కూడా చెప్పించుకుందాము, ఎవరైనా అమ్మ చెప్పింది కూడా వింటారు, ఒకళ్ళిద్దరు కొంటారు అనే ఉద్దేశంతోనే కదమ్మా వస్తారు వాళ్ళు. చెప్పినందువల్ల ఎందుకు చెప్పారు ప్రమోషన్ అంటే తప్పే లేదు, నాకు ఆ నేమ్ ఉంది కాబట్టి వచ్చారు. బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కదా, నేమ్ ఉంది కాబట్టి వచ్చారు. బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాది ప్రమోట్ చేయండి అని వస్తారా? రారు కదమ్మా. ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు ఎందుకమ్మా? ఎందుకేంటి క్వశ్చన్ నాకు అసలు అర్థం అవ్వలే. ఎందుకు అనేది నాకు అర్థం లేదమ్మా. ఏదైనా ఇప్పుడు శారీ షాపింగ్కి వెళ్ళాను, నగల షాపులకి వెళ్ళాను, ఎన్నో షాపింగ్ చేశాను నేను. ఫర్నిచర్ ఏనా ఇదేంటి ఏంటి హోమ్ శివ హోమో ఏదో ఒకటి, మొత్తం సామాను 5 ఫ్లోర్లు ఇవన్నీ చేశాను. వెండి నగలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను గోయాస్. ఎందుకంటే ప్రమోషన్ చేయడానికి వాళ్ళు పిలుస్తారు, పిలిచినప్పుడు ఏదో కొంత డబ్బులు ఇస్తారు కదా. ఎందుకు చేశారంటే ఏం చెప్పను సమాధానం, నా దగ్గర దానికి సమాధానం లేదు. నువ్వే దాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళకి పేరు ఉందంటే ప్రమోట్ చేసుకునే వాళ్ళు వస్తారు, చేయండి అమ్మా అని. చేసేందువల్ల తప్పులు, ఏది పెడితే అది చేయను కదా. ఇప్పుడు నేను ఏమన్నా ఏమంటారు, ఈ మధ్య ఏదో వచ్చినాయి కదా బెట్టింగ్లు ఏంటంటే అంటున్నారు కదా, అది ఫీడ్ చేసుకోండి, ఇది చేసుకోండి, అది చేసుకోండి, అలాంటివన్నీ నాకు రావు. వాళ్ళు ఎంత కాలం చెప్తున్నారు ఎవరి గురించి వాళ్ళ గురించి, అవి ఏంటో కూడా నాకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు ఈ పాత్రలో వండుకుంటే మంచిదమ్మంటే ఇవాళ కొత్తగా అలా కంపెనీ 30 సంవత్సరాల నుంచి ఉంది. చాలామంది 100కి 3-4% కొనే ఉన్నారు కూడా, కనీసం 5% కొనే ఉన్నారు. అందుకోసమని ఇప్పుడు నా దగ్గరికి వస్తే చెప్పానమ్మా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఈరోజు ఏం చేస్తానంటే, మీలో కూడా కొంతమందికి ఇష్టం ఉంటుందో కొంతమందికి ఇష్టం లేదో కానీ నేను చెప్పలేను. కానీ నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలామందికి ఇష్టమైన వంటే చేస్తున్నా ఈరోజు. దోసకాయ ఎండ్రొయ్యలు. ఎండ్రొయ్యలు అనేది మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లా అమ్మ, ఇప్పుడే చెప్తున్నానమ్మా. ఇష్టం లేని వాళ్ళు వంట చేసేటప్పుడు, నేను వాటిని క్లీన్ చేసేటప్పుడో చూడకండి. ఇష్టమైన వాళ్ళు మాత్రం చూసి వెంటనే వండుకుంటారు. అది ఇంకొకటి చేస్తున్నా, అది కూడా చాలామందికి ఇష్టం. మరి ఇప్పుడు పల్లెటూరులో కూడా ఇప్పుడు ఏమైనా మానేశారేమో నాకు తెలియదు. నా చిన్నప్పుడు చేసేవారు. ఈ రొయ్యలు ఉంటాయి కదా, రొయ్యలు ఒలుస్తాము, మంచి తలకాయలు బాగుంటాయి, లేకపోతే కొన్ని తీసేస్తారు. చిన్న చిన్న రొయ్యి పొట్టు ఉంటుంది, చిన్న చిన్న రొయ్యి ఉంటుంది, చిన్నవి తీసుకోలేని, అవన్నీ బాగా క్లీన్ చేసేసి దాన్ని పొడి చేస్తారు ఎండుమిరపకాయలు వేసి. న్యాయంగా అది రొయ్యల కారం అంటారు. కానీ దాన్ని ఒకప్పుడు నా చిన్నప్పుడు రామచంద్ర పొడి అనేవాళ్ళు. నింగికి నెలకి సంబంధం లేని టైట్లు అప్పుడు. అది మీ ఇంట్లో ఏంటి రామచంద్ర పొడి, రొయ్యల కారం అంటే బాగోద్దని రామచంద్ర పొడి అనేవారు. అదేంటి నాకు అర్థమయ్యేది కాదు. రామచంద్రుడు ఎక్కడ, రామచంద్ర పొడి ఏంటి నాకు అస్సలు అర్థం అవ్వలే. ఈరోజు అది చేస్తున్నా, దోసకాయ ఎండ్రొయ్యలు కూర వండి ఆ రామచంద్ర పొడి చేస్తా మీకోసం. కానీ తెలిసిన వాళ్ళకి మాత్రం అమ్మో ఎన్నాళ్ళైందమ్మా తిని అని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఓకేనా, వెళ్దాం రండి. ఇదిగోమ్మా రొయ్యలు చూడండి. మొన్న ఒక ఫ్యాన్ వేవర్ పంపించిందని చెప్పా కదా, ఆ ఊరి నుంచి. పాపం వాళ్ళకు కూడా తెలియలే, తెచ్చిన వాళ్ళకి ఎంతసేపు రెక్కలు పడిపోయినట్టు తీసిన కొంచెం వచ్చినాయి, గతిమంతా వేస్తే పోయినాయి. అటు ఇప్పుడు కారపొడి చేసేస్తాం. ఈ మాత్రం తీసా చాలే. ఈ దోసకాయలు ఇగో, ఈ 2 దోసకాయలు, ఇదిగో ఒక ఉల్లిపాయ, ఇదిగో 3 పచ్చిమిరపకాయలు, ఇదే సేమ్. ఇది ఇట్లా ఉంచుదాం. చూసారు కదా, వీటిల్లో ఇదిగో వాటర్ పోసి అట్టి పెట్టేసా. ఓకేనా, ఇప్పుడు వీటిని చేసేస్తా. ఇదిగమ్మ 3 పచ్చిమిరపకాయలు చక్కగా, అంటే రొయ్యలు దోసకాయలోకి పచ్చిమిరపకాయలు బాగానే ఉంటుంది.
దోసకాయలు ఎప్పుడు కూడా ఎందులో కలిపేసుకున్న కత్తి మాటల కంటే కూడా దోసకాయలోకి బాగుంటుంది. దోసకాయలో పులుపు ఉంటుంది కదా. ఇవన్నీ ఇక మామూలే, సన్నగా కోసుకోండి అమ్మ అని చెప్పటం మామూలే కదా. మరి ఒక్క బద్దేస్తే ఆ నూనెలో ఉల్లిపాయలు కనిపించవు, కొంచెం కూరే కదా అని, అందుకని ఉల్లిపాయ వేసేస్తున్నా. ఇక చూడమ్మా, ఎప్పుడు నేను ఈ దోసకాయ గింజలు తీసేస్తా. గింజలు ఎప్పుడు పప్పులో కానీ పచ్చట్లో కానీ దేంట్లోనూ గింజ వేయనమ్మా నేను. అది ఓకేనా, చేదు లేదు. చూసారా, ఇదిగో ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ పెడదాం. వీటిని ఇంకోటి చూపిస్తాను మీకు. ఇందులో వేసేసా కదా, ఇదిగో చూడండి, ఇందులో పులుపు ఉంటుంది. దోసకాయల పులుపు కదా, చక్కగా ఉంటుంది. ఇందులో కూడా ఉంటుంది, మరి ఏం చేస్తాం, వేసుకుంటే తినలేము. ఇవన్నీ గ్యాస్ తప్పితే తినలేము. ఇప్పుడు అందులో పడేసామనుకో, కింద ఆ కుండీలో దోసకాయ చెట్లు వచ్చేస్తాయి. ఇది బాల్కనీ కదా, అంతంత బరువైన పనులు పెట్టలేను అక్కడ. అయినా బాగా రావు. ఒకసారి వేసాను, పెందలు వచ్చినాయి కూడా, చిన్న చిన్నవి వచ్చినాయి, కానీ పెద్దది అవల. అలాంటప్పుడు ఎందుకు వేస్ట్. ఇదిగో చూసారు కదమ్మా, ఇదిగో దోసకాయ ముక్కలు కోసానా, ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ, అది ఇలా పెట్టా, ఆ నీరు ఇందులోకి రాకుండా. అయిపోయింది, కోసుకోవటం అయిపోయింది. నుంచుని కొయ్యలేకమ్మా, కూర్చునే కోసేసా. ఓకేనమ్మా, ఇదిగో ఇది వెలిగించేసానమ్మా స్టవ్. ఇదిగో ఇది కూడా అంటిస్తున్నా. ఓకే, ఇది బియ్యం కడిగి పెట్టేశా, ఇది పెట్టేశా, ఇప్పుడే కడిగి వచ్చిందే పెట్టా నీట్గా. ఓకేనా, ఈ పసుపు, ఇది 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 అంతే. ఇదిగో నూనె చూడండి, సరిపోద్దులే, తర్వాత పోసుకుంటా, చాలు. ఇదిగో ఈ కూర ఆ కూర లేదు కదా, కూర అంటే వేసేస్తా మెంతి పౌడరు. ఇదిగో పసుపు, పసుపు కొంచెం ఎక్కువే వేస్తాలి, యాంటీబయాటిక్ ఏదో అంటారు కదా, పసుపు కొంచెం ఎక్కువే వేస్తా. మరీ మెంతిపొడి అంత కదా, మెంతిపొడి అంటే చేదు వస్తాయి, పసుపులో అలాంటిది ఏం రాదు. మూత పెట్టా. ఓకేనా, ఇప్పుడు రొయ్యల పని చూద్దాం. మెత్తగా ఉన్నాయి, అయినా కూడా పాపం అమ్మాయి పంపించింది కదా, ఏదో రకంగా ఒక్క కూరన్న వండి చూపిద్దామని చేస్తున్నాను అన్నమాట. నేను 4 సార్లు అందులో కడిగాక ఒకసారి మంచినీళ్ళతో కడుగుదాం, చాలు. రండి, ఇది వాటర్ చూడు ఆవిరి ఎంత వచ్చేస్తుందో. గోధుమ కలర్ వచ్చినాయి, వీటితో ఇవి వేస్తా. ఇవి కూడా కొంచెం వేగుతాయి కాబట్టి, ఇదిగో చూడమ్మా, ఇలా పిండాలి. అదిగో చక్క నీరు చుక్క లేకుండా ఇలా పిండి అలా వేయాలి. ఇలా రొయ్యలు బాగుంటేనమ్మా చక్కగా. ఈ రొయ్యలు 2 ఉల్లిపాయ, ఇంకొక ఉల్లిపాయ ఎక్స్ట్రా వేసి, రొయ్యలు బాగుంటే ఇంకొక ఉల్లిపాయ ఎక్స్ట్రా వేసి రొయ్యలు ఇగురు వండుకోండి. ఒట్టి రొయ్యలు పులుసు పెట్టుకోండి, ఎండు రొయ్యలు మాత్రమే, సూపర్గా ఉంటుంది. నేను ఎండు రొయ్యలు కోడిగుడ్డు పులుసు పెట్టేసాను స్టార్టింగ్లో. ఒట్టి రొయ్యలు ఇలా ఎగురేసుకోండి, చాలా బాగుంటుంది. ఇగో అవి అయిపోయినాయి కదమ్మా, ఇవి వేసేసా దోసకాయ ముక్కలు. ఓ ఓ ఓ ఆగు ఆగు, అది పొగ వచ్చేసింది కదా, దాని మీద అది పెట్టేసా. ఇప్పుడు ఈ 2 అయిపోయినాయి, పైన పెట్టేద్దాం. ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పచ్చికారం వేస్తానని చెప్పాను కదా, కలపట్ల, అందుకని జీలకర్ర పొడి, ధనియాల పొడి సపరేట్గా వేసుకుంటున్నా. వేసేస్తా ఇందులో. ఇదిగో ధనియాల పొడి, ఇదిగో జీలకర్ర పొడి, అంతే. ఇక పచ్చికారం వేసుకోవచ్చు. చేయి కడుక్కొచ్చాను, ఇదిగో చాలు. ఆ ఉప్పు మొన్న మధ్య ఎందులోనే చూశాను,
స్పూన్లు వేయకూడదంట ఉప్పు, చేత్తోనే వేయమంటున్నారు. అర్థమైందమ్మా? చేత్తో వేస్తేనే మంచిదంట. కాసేపు ఉప్పు అన్నీ వేసాం కదమ్మా, కాసేపు సిమ్లో పెట్టి మగ్గనిస్తా. కారం ఒక 2 నిమిషాలు అయిన తర్వాత వేస్తా. ఇదిగో 2 సౌండ్లు వచ్చినాయి, ఇది సిమ్లో పెట్టేస్తా. 3 కూడా వచ్చేస్తాయి. సిమ్లో పెట్టేసా. ఇవన్నీ మామూలుగా ఇది జ్యూస్ పిండా, ఈ దోసకాయ ముక్కలు వేసా, రొయ్యలు కూడా వేరే వేసుకున్నాం కాబట్టి ఈ 4 కడిగి కడపడేసా. ఇప్పుడు ఇది అయిపోయినాక ఇంకోటి చూపిస్తా. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా. చూసారమ్మా? ఇప్పుడు కారం వేస్తా. నిజంగా ఈ కూర తినే వాళ్ళకి, ఇష్టమైన వాళ్ళకి చాలా బాగుంటుందమ్మా. చాలు, పచ్చికారం కదా, ఇంకా అంతగానే వేస్తే కారం ఎక్కువ అయిపోద్ది. అంత కూడా దోసకాయ ఉందని వేసా. ఒక నిమిషం పెడదాం హైలో. ఇప్పుడు వాటర్ పోస్తా. ఇక అంటే ఇందులో ఏమీ వేసే పని లేదు. ఇక అంటే ఎగరబెట్టేసి తీసేయటమే, ఇంకేమీ వేయక్కర్లా. ఇది అవుద్ది. ఇది అవ్వగానే ఇంకో పని చెప్తా. ఇవి కూడా పోసి చూపించాలి కదా మీకు. ఇదిగో చూసారా, కళాయి తీసానా? ఇగో అమ్మ, నిన్న బాగా క్లీన్ చేసేసి వీటిని ఇక్కడ పెట్టా. చూసారా, తలలో ఉంటాయి ఇందులో, ఇంత చిన్న చిన్నవి కూడా ఉంటాయి అన్నమాట. ఇట్లా చేప వస్తే ఉంచకూడదు, రొయ్యి మాత్రమే ఉండాలి. అన్నీ ఏరేసాను నిన్న, ఎక్కడో ఒకటి కనపడింది తీసేసా. ఇప్పుడు ఇట్లాంటి చేప వస్తే ఉంచకూడదు, తీసేసా. నిన్న కనపడలా. ఇప్పుడు వీటిని వేయించుతా. ఓకేనా? వేయించి మీకు చూపిస్తా. ఇది వేసా కదా, ఇక పడేద్దాం, రేపు తోముతుంది. ఇదిగో ఎండుమిరపకాయలు ఇవేనమ్మా, ఒక 1/2 డజన్ ఎండుమిరపకాయలు. ఇవన్నీ మీకు చూపిస్తా ఇప్పుడు క్లియర్గా. అది కూడా పొడి కూడా చేసేస్తా. దానికోసం ప్రత్యేకించి వీడియో అక్కర్లా. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఈ పొయ్యి మీద పెడుతున్నా. ఇది ఉడుకుతూ ఉంటుంది, దీనిలోనే హైలో పెట్టేసా. ఇప్పుడు దీని మీద ఇవి చూపిస్తాను మీకు. ఓకేనా? అది ఇందులో ఏమి వేయలక్కర్లేదమ్మా. ఒక నూనె బొట్టు అనేది రాదు. చూసారా, ఇవే ఇలా వేయించాలి. ఒట్టియే చక్కగా ఇలా వేయించాలి. ఇక నూనె బొట్టు వేయకూడదు. నేను కూడా చేసి ఎప్పుడో చెన్నైలో ఉండగా చేశాను, మళ్ళీ ఇక్కడికి వచ్చినా చేసినట్లేను. చెన్నైలో ఇవన్నీ బాగా దొరుకుతాయి. వారానికి ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ ఉప్పు చేపలని, ఎండ్రోలని అన్నీ తెచ్చేసి దాన్ని. ఎక్కడ వెళ్తాం లేదు. ఈ మధ్య చెన్నై తిరుగుతున్నా కూడా అసలు అక్కడికి వెళ్తల్లా. మంచిగా ఉంటాయి అక్కడ, తెచ్చుకోవాలి ఈసారి. దాని నుంచి హైలో పెట్టా కదా, ఇప్పుడు సిమ్లో పెట్టేసా. ఇక చాలు, సిమ్లో చక్కగా కాసేపు అలా వేయించుతా. సిమ్లో పెడదాం. చక్కగా ఉడుకుతుంది. దోసకాయ ముక్క ఉడికిపోయింది, హైలోనే ఉంచేస్తా. సిమ్లో అక్కర్లు. ఇది ఈ లోపల ఇది వేగిపోతున్నాయి. మళ్ళీ ఒక్కసారి హైలో పెడదాం. ఇదమ్మా పల్లెటూళ్ళల్లో మట్టిది మంగళం అంటారు. ఇప్పుడు మట్టి కొంత పగలగొట్టి, పూర్వకాలం ఎండుమిరపకాయలు కారాలు కొట్టినప్పుడు కూడా అందులోనే వేయించేవాళ్ళు మంగళం. దానిలో వేస్తారు. నూనె లేని పనే కదా, మంగళంలో వేసి వేయించుతారు. మనకు అలాంటివి లేవు కాబట్టి ఇలా వేయించుతున్నాను నేను. వాళ్ళైతే మట్టి దాంట్లో పగలగొట్టిన దాంట్లో అలా పెట్టి వేయించుతారు. ఓకేనా? అది ఇప్పుడు సిమ్లో పెడుతున్నా. ఏగిపోయినాయి, ఈ కారితే బాగుంటాయి. అది ఈ వేడిది కూడా మళ్ళీ దీని మీద పెట్టాను చూడండమ్మా. 1 నిమిషం చక్కగా వేడెక్కుతాయి. అది ఇప్పటికి అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇక ఒక పని చేద్దాం. ఇగో ఎండుమిరపకాయలు, ఈ ఎండుమిరపకాయలు చాలు. ఇవి కూడా నూనె లేకుండానే. ఇదిగో చూడండమ్మా, చక్కగా ఎగిపోయినాయి. ఇదిగో చూసారా ఎట్లా వచ్చిందో. ఎగిపోయినాయి, నీట్గా ఎగిపోయినాయి. చాలు, ఆపేసా. ఇదిగో అమ్మ, పొయ్యి ఆఫ్ చేసేస్తున్నా. చాలు, అంట ఎగిరిపోయింది చక్కగా, సూపర్గా ఎగిరింది కూర. అన్నం ఉడికిపోయింది, కూర ఉడికిపోయింది. ఈ పొడి కూడా చేసుకొచ్చేస్తాను. ఇదిగో దానిలోకి వేయాల్సినవి కొంచెం ఉప్పు వేస్తా, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇంతే, ఇంకేమీ లేదు అట్లా వేసేది. ఇవి ఎండుమిరపకాయలు ఇవన్నీ సూపర్గా ఎగిపోయినాయి అమ్మ. అడుగునేమన్నా గసిలాగా ఉంటే కూడా అది అక్కర్లా. కొంతమంది అయితే వేసేస్తారు, అది కూడా దానియే కదా అని మనం వేయక్కర్లు. మిరపకాయ గింజలు మాత్రమే వేసేది. ఈ తుక్కు వేయక్కర్లా, తీసేసా. శుభ్రంగా వేసేసా కదమ్మా. చెయ్యి అవన్నీ వేసాక అందుక. ఇదిగో అమ్మ ఉప్పు, ఇదిగో జీలకర్ర. అది ఏమి అలవక్కర్లేదులేమ్మా, ఉండండి, ఎందుకైనా మంచిది. నలగదేమో
కొంచెం కొట్టేస్తా, తొక్కలతోనే వేస్తున్నా. అది అంతే. చూసారుగా, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయలు, ఆ ఎండుమిరపకాయలు, ఆ రొయ్యలు, అంతే. ఇంకేమీ వేయలే. చూడండి ఎట్లా చేసుకొచ్చాను. అదిగో చూసారా, సూపర్ అన్నీ. ఇదిగో చూసారా, ఇందులో పోసేస్తున్నా. ఇష్టమైన వాళ్ళు ఉంటారు, పంపిస్తా. దీనికి రామచంద్ర పొడి. అప్పుడు ఏంటో మరి నక్కకి నాగలోక అనుకున్నట్టు దీనికి రామచంద్ర పొడి పేరు పెట్టారు. ఎందుకు పెట్టారో కూడా తెలీదు. ఓకే, చాలు. ఓకే అమ్మ, ఈరోజు మళ్ళీ ఒక పాట. మామూలే కదా, తినే ముందు పాడుతున్నాను కదా. అందరికీ ఇష్టంగానే ఉంది. ఎవరో ఒక్కరికి, ఇద్దరు కూడా లేరు నాకు తెలిసి, ఒక్కరే ఉన్నారు. అయినా దానికి మనం ఏం చేయలేం కదా. అందుకని ఈరోజు అన్నీ ఎక్కువగా 90% ఘంటసాల గారి పాటలే పాడతా. అక్కడక్కడ వస్తాయి సుశీల గారి, ఆలయ భానుమతి గారి, లక్ష్మి గారి వస్తాయి. ఈరోజు ఘంటసాల గారిది నాగేశ్వరరావు గారు పాడారు. నాగేశ్వరరావు యాక్ట్ చేసిన సినిమా. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఆశలు తీరని ఆవేశములో, ఆశయాలలో, ఆవేదనలో, చీకటి మూసిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. నిన్ను నిన్నుగా ప్రేమించుటకై నీ కోసమే కన్నీరు నింపుటకై, నిన్ను నిన్నుగా ప్రేమించుటకై నీ కోసమే కన్నీరు నింపుటకై, నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. చెలిమే కరువై వలపే అరుదై చెదరిన హృదయమే శిలయై పోగా, నీ వ్యధ తెలిసి నీడగా నిలిచే తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఓకే అమ్మ, పాడా. ఘంటసాల గారి పాట ఇష్టం. ఇలాంటి పాటలన్నీ ఆ రోజు ఆ టైంలో నేను చూసిన టైంలో సినిమాలు చిన్నప్పుడు అబ్బో చాలా బాధ ఉండేది. ఇష్టానికి పాడుకునేదాన్ని ఇంట్లో. మన్నయ్య పాడేసేవాడు, చెప్పే కదా, ఆయన ఎలా దించేవాడో నేను కూడా అలాగే దించేసేదాన్ని, పాడేసేదాన్ని. పెద్ద గొంతుకేసి పాడేదాన్ని. నిజంగా ఇది గొంతు విప్పి పాడితే ఇంకా బాగుంటుంది, కానీ అంత విప్పి పాడలేను కదా. ఓకేనమ్మా, వింటున్నారు, అంతవరకు తృప్తి. ఓకేనా, ఇప్పుడు వడ్డించుకుంటా. ఇక మా కెమెరామ్యాన్ దుర్గా ఉన్నాడు కదా, తెలుసు మీకు. తినడం ఇట్లాంటి ఎండు రొయ్యలు, బొండు రొయ్యలు అలాంటివన్నీ వండితే తినడం, అది విషయం వాళ్ళది. అందుకనే కదా చాలా కాలం తర్వాత దీన్ని తింటా. ఎంత పొడి పొడిగా అవుతుందో చూడండి. నిజంగా ఇది ఇష్టమయ్యి చిన్నప్పుడు తిన్న జ్ఞాపకాలు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈరోజు చిన్నప్పుడు తిన్నోళ్ళు కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే ఇది కాముగా నేను పెడితే ఏం పొడని చెప్పి తినేస్తారు. ఇలా నేను రొయ్యలు తలకాలు చేశాను, చిన్న రొయ్యలు చేశాను ఎవరు చెప్పక్కర్లా. బాగుంది, ఏం చేశారని అడుగుతారు. సూపర్. ఇదంతా అన్నమంతా తినేసేవాళ్ళమ్మ అప్పట్లో. నేను చెప్పానుగా, రొయ్యల తలకాయలు కారం కొట్టి వేస్తే ఈ పూట అదే.
పల్లెడు అన్నాలు ఇంట్లో తినేవాళ్ళు. చూసారా ఎంత బాగుందో. ఉప్పు చూసారా నేను ఎంత వేసాను, కరెక్ట్గా సరిపోయింది. కొంచెం నాకే భయం వేసి తీసేద్దాం అనుకున్నా కూడా, కానీ తీల. రెండు వేసాగా లేకపోతే మొత్తం తినేస్తాను దీంట్లోనే. ఇది సపరేట్ వీడియో ఎందుకులేని ఇందులోనే చేశాను అనమాట. 4-5 స్పూన్లు వేసుకుని 2 ట్రిప్పులు కలుపు తిన్నా. చాలా సంవత్సరాలు కూడా అయి ఉండొచ్చు నేను చేసి. ఇప్పుడు కూర కలుపుకుంటున్నా. ఇవి అంటే అప్పుడప్పుడు వండుతూనే ఉంటాంగా. రొయ్యలు కారం మాత్రం ఈ మధ్య చేయలేదు కదా, అదిరింది దోసకాయ రొయ్యలు. అమ్మ సుజీ భజన్కి చూసావా, నువ్వు పంపించినయే కొంతవరకు బాగానే వచ్చి తీశాను. కతమన్నీ ఆ పొడి చేసేసాగా, వేస్ట్ చేయలే. కాకపోతే ఎండు చేపలే ముళ్ళుగా అయిపోయింది. ఇది ఓకే, కొంచెం వరకు ఉపయోగపడ్డాయి. పాపం మీకు కూడా తెలియదు కదా, ఎవరితోనో చెప్పించడమే కదా. ఇలాంటి కూరలన్నీ నన్ను వెరైటీగానే చూడొచ్చు అమ్మ. మీరు నవ్వులుతున్నాగా, లేకపోతే పప్పులు మామూలు కూరలు అయితే మింగుతా కదా గుట్టుకు. ఈ నవ్వులుతున్నా కదా. రెండు వేడిన మైండ్రియల్ కదా, బాగా వేడి. ఈ పొడి కూడా బాగా వేడి. పొడి వేసుకున్నప్పుడు మజ్జిగ పోసి తినేవాళ్ళు. నేను తిన్నాను, మజ్జిగ తాగుతా. శుభ్రంగా మజ్జిగ చేసుకుని ఇప్పుడు చక్కగా తాగుతా. అందుకే ఈ అన్నం చాలు. భయంకర వేడి చూసారుగా. 2 సార్లు పొడి వేసుకున్నా, 2 సార్లు కూర వేసుకున్నా. ఎంత బాగా తిన్నాను, క్లియర్. ఇంకో అస్తం పెట్టుకుని అంత పొట్ట ఖాళీ లేదు. కూర ఎక్కువ తిన్నా, పొడితో తినేసా, బాగుంది. ఉండండి. ఇవాళ హడావిడిలో ముందు తాగల మంచినీళ్ళు మర్చిపోయా. ఇదిగో అమ్మ, ఓ చుక్క నీళ్ళు పోస్తే మంచిది. నేను వెంటనే అందులో వేసేస్తాను కాబట్టి పోయిను. శుభ్రంగా తిన్న చాలా సంవత్సరాల తర్వాత ఈ రామచంద్ర పొడి. తినేదేమో నీసును రొయ్యలు కారాలు. రామచంద్ర పొడి ఏంటి పేరు అనుకుంటారు కొందరు పాపలు, కానీ అప్పుడు అలా అనేవారు. అప్పుడు అన్నదే నేను చెప్తున్నా. ఈ పేరు నేను చెప్పిన తర్వాత చాలామంది గుర్తు కూడా వస్తుంది. అవును కదా, అప్పుడు అనుకునేవారు కదా అని. చాలామంది మర్చిపోయి ఉండొచ్చు అన్నీ. ఇప్పుడు ఒక రకమైనటువంటి ఊళ్ళు మారిపోయారు, జనరేషన్ మారిపోయింది. ఆ ఊళ్ళల్లో ఇలా చేసుకుంటారు లేదో కరెక్ట్గా. వేయించేటప్పుడు వాసన వస్తుందమ్మా, ఎందుకు వాసన వస్తుంది? పక్కన ఉప్పు చేప వండుకోవటం కూడా చాలామంది మానేసారు తెలుసా. ఉప్పు చేప అనేది నిజంగానే ఒక ప్లాట్ అన్నికే వచ్చేస్తుంది వాసన. పక్కన ఉన్న ఇళ్ళకన్నిటికి ఉప్పు చేపట వేయించుతుంటే. అదేమో కాముగా తినే వంట కాదు ఉప్పు చేపలు. ఇవి వాసనలు వచ్చేస్తాయి. తినేటప్పుడు ఆ టేస్ట్ వేరు, కానీ వాసనలు వచ్చేస్తే తిన్నాళ్ళకి పడదు. తినేవాళ్ళకైతే వీళ్ళ ఇంట్లో ఉప్పు చేప వండుతున్నారే అంటారు. తిన్నాళ్ళకి బా ఏదో కంపమ్మ చస్తున్నాం అంటారు. అదనమాట తిన్న వాళ్ళకి తినేవాళ్ళకి ఈ రుచుల గురించి అలా ఉంటుంది. కానీ మనం ఏం చేయలేం. ఒకరి కోసం ఒకరు ఉండరు. ఇప్పుడు మా ఫ్లాట్స్లోనే చెప్తున్నారు కిందకు వచ్చి మా ఫ్రెండ్స్, బాగా వాసన వస్తుంది 10ంటికి వండుతున్నారు అని. ఏం చేస్తారు, వాళ్ళకి అది అలవాటు, ఏం చేయలేం. మనం అన్నీ తలుపులు కిటికీలు జాగ్రత్తగా మూసుకొని దాని ఆ గ్యాస్ అట్టి వెళ్లకుండా ఇంట్లో కాస్త స్ప్రే చేసుకుని ఆ స్ప్రే వాసన అట్టే వచ్చేటట్టు ఏదో చెయ్యాలి. ఒకరిని మనం ఆపలేం కదా. అదే మా విషయం. పోతే ఈ రోజుకి చేసేసాను కదా, దానికి ప్రత్యేకించి ఎందుకని దీనిలోనే చేశాను కదా. చదివే కూడా చాలా తక్కువ ఉన్నాయి, అందుకని పర్వాలేదు. ఇప్పుడు మాట్లాడినవి అన్నీ పెట్టేస్తారు. వీడియో అంతా కలిపి 25 minutes వస్తుందేమో అంతే. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.